ఒక అమ్మాయిని తీసుకెళ్లి రేపు చేసేసి 10 రోజులు దాచేస్తావు, నీ కుర్రోళ్ళ చేత రేపు చేపిస్తావు. ఆ కుటుంబం ఏమైంది? సిఏ నాగరాజు గారు ఉండాలి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఏ నాగరాజు పోస్టింగ్ ఇవ్వాలి. ఆయన ఉంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ కిల్లర్ సాయి ఎవడైతే ఉన్నాడో వాడు చేసిన అరాచకాలు అన్నీ కాదు, వాడు చేసిన దుర్మార్గాలు చేసినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమయ్యారు? ఇవాళ వచ్చి కన్నీరు కాల్చడం కాదు, నీ కొడుకు వల్ల ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఒక అమ్మాయిని తీసుకెళ్లి రేపు చేసేసి 10 రోజులు దాచేస్తావు, నీ కుర్రోళ్ళ చేత రేపు చేపిస్తావు. ఆ కుటుంబం ఏమైంది? ఉందా అసలు? విజయవాడలో ఎక్కడికో వెళ్ళిపోయేది. అప్పుడు తెలియలేదా నీ తల్లి? నువ్వు నీలా తల్లి కదా తల్లి. నవీన్ రెడ్డి అని ఒక అతను పెక్కు కోసేశాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు? ఇలాంటి 22 కేసులు ఉన్నాయి ఎట్లాంటి ఈ దుర్మార్గుడు వల్ల. ఆడు కిల్లర్ సాయి, ఆడు పిల్ల సాయి కాదు, కిల్లర్ సాయి. ఆడు సపోర్ట్ చేస్తారేంటి? పోలీసులు ఉద్యోగాలు చేయొద్దా? ఎలా చేస్తారు పోలీసులు ఉద్యోగాలు చేస్తే? డ్యూటీ చేసిన పోలీసు వారిని సస్పెండ్ చేస్తారా? డ్యూటీ చేయక్కర్లేదండి. నిన్న కదా బందర్ రోడ్లో బ్లేడ్ బ్యాచ్ చేయగలేదు. తల్లిదండ్రులు ఒక కొడుకు తండ్రి ఇద్దరి మీద దాడి చేశారు కృష్ణలంకలో. ఈ బందర్ రోడ్లో కూడా జరిగిందని తెలిసింది. లేడీ బ్యాచ్ గాళ్ళు, గంజాయి గాళ్ళు, తాగుబోతాలు రెచ్చిపోతారు బారులోనే రోడ్ల మీద వచ్చేసి. ఎలా బతకాలి సామాన్య ప్రజలు? గవర్నమెంట్ ఆలోచించాలి ఇది. నువ్వు కిల్లర్కి ఏడో జగన్ గారు వచ్చి, పిచ్చి జగన్ గారు వచ్చి 4 మాటలు చెప్పాడు, చంద్రబాబు చెప్పాడని కాదు. పబ్లిక్ కోసం ఆలోచించాలి మీరు రాజకీయ నాయకులు. ఓట్లు బ్యాంక్ రాజకీయం కాదు మీరు చేయాల్సింది, పబ్లిక్ గురించి ఆలోచించాలి. ఏదో 4 ఓట్లు పోతాయని మీరు ఆలోచించకూడదు. కులం వద్దు, పాడు వద్దు, పబ్లిక్ సేవ్, పబ్లిక్ సేవ్ అవ్వాలి, సమాజం బాగుపడాలి. ప్రజలు గుండెల మీద ఆగి నిద్రపో. ఇగో ఇప్పుడు 10 అయితే రాత్రి 12 గంటలు ఇక్కడ తాగుబోతులు ఉంటారు, అడిగితేనే కొడతారు. గంజాయి బ్యాచ్, తాగుబోతు బ్యాచ్. మరి సిఏ గారు నాగరాజు గారు ఉన్నప్పుడే కదా అంతా కంట్రోల్లోకి వచ్చింది. ఎక్కడ కిస్లం బ్రహ్మరంభాపురం అక్కడ వరకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందంటే సిఏ నాగరాజు వాళ్ళే. అంతకుముందు ఎవరైనా ఉన్నారా? బ్లేడ్ బ్యాచ్ గాళ్ళు, గంజాయి గాళ్ళు, ఆ తారకరామ నగర కట్టంత ఈ నా కొడుకులేగా. ఇప్పుడంతా కూడా పండగ చేసుకున్నాను నాగరాజు గారు వెళ్ళిపోం కానీ బారుల్లో ఉండి రోడ్ల మీద. అతని ఒక కులానికి మనిషి కాదు, ఒక పార్టీకి మనిషి కాదు. ఆయన అందరికీ కూడా ఆయన జాబు పట్టి అందరికీ కూడా న్యాయం చేసే మనిషి. ఒక నాయుళ్ళకే న్యాయం చేసే మనిషి కాదు, ఇంకొక కులానికి కాపులకు రెడ్డి గారికి న్యాయం చేసే మనిషి కాదు, ఒక యాదవులకి న్యాయం చేసే మనిషి కాదు. ఆయన కులం అనేది ఎత్తితే అసలు ఒప్పుకోడు. ఆయన కులం అనేది ఎవరో నొత్తితే ఆయన ఒప్పుకోడు. ఆయన మీద బురద చల్లుతున్నారు అనేకమైన రాజకీయ నాయకుళ్ళు. ఆయన బురద చల్లి గోర్లు బీకారు, ఏళ్ళు బీకారు, కళ్ళు బీకారు, సాగుగొట్టారు. అవన్నీ మొత్తం మాటలమ్మ. అతను వాళ్ళ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. ఎన్ని అరాచకాలు జరిగినాయి అమ్మ, ఎన్ని గొడవలు జరిగినాయి అమ్మ. ఒక అమ్మాయిని 15 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేస్తే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారమ్మా. అవన్నీ కూడా ఉన్నాయి కదా. అవన్నీ కూడా మారేడుగాయగా చేసి ఆయన మీనికి లేనిపోని బురద చల్లుతున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి యొక్క గురించి బ్లేడ్ బ్యాచ్ కృష్ణలాకి వెళ్ళి చూడండి అమ్మా, కృష్ణలాకి వెళ్ళి చూడండి, నైట్ పూట ఎక్కడ చూడండి అమ్మా. ఆయన ఎన్ని సీసీ కెమెరాలు దగ్గరుండి కానిస్టేబుల్ని పెట్టి దగ్గరుండి ఎన్ని సీసీ కెమెరాలు పెట్టించాడో. రోడ్డుకి సీసీ కెమెరా ఉందమ్మా. మీరు ఎంక్వైరీ చేసుకోండి, మేము చెప్పింది కాదు. మీరు కూడా మేము ఈరోజు ఏదో చెప్పి వెళ్ళిపోయినాం కాదు. ఆయన చాలా మంచోడమ్మా. ఆ నాగరాజ్ సార్ అనేది మళ్ళీ కృష్ణలంక సీఏగా నాగరాజ్ సార్ ఆయన్ని ఎక్కడైతే పరాభం చేశారో, ఎక్కడైతే ఆయన మీద నిందలేశారో, ఎక్కడైతే ఆయన మీద నిందలు చెయ్యని నేరానికి నింద మోపారో అక్కడే ఆయన తలెత్తుకొని అక్కడే ఆయన జాబ్ చేయాలని మా అందరి కోరికమ్మ. మరణించి ఆయన మళ్ళీ కృష్ణలంక సీఏ నాగరాజ్ సీఏగా మేము చూడాలని ఆనందపడుతున్నామమ్మా. కదమూడు మాటలు అన్నీ పట్టించుకోవద్దమ్మా. ఎన్నో కూడా అవన్నీ కూడా అన్ని దొంగ రాజకీయం మాటలమ్మా. ఎన్ని కూడా దొంగ రాజకీయం మాటలు ఇప్పుడే గుర్తొచ్చాడమ్మా. అంతకుముందు చేసినప్పుడల్లా గుర్తు రాలేదా? అదేమంటే నాయుళ్ళు. ఆయన నాయుడే, చచ్చిపోయిన నాయుడే, సీఏ నాయుడే, చచ్చిపోయిన ఆయన నాయుడే. సీఏ నాయుడు అయినా కూడా నాయుడు క్యాస్ట్ ఆయనకు అసలు లేనే లేదు. ఎప్పుడు కూడా పేదల పట్ల పెద్ద వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని పక్కన కూర్చోబెట్టి మాలాంటి పేదల సమస్య వెళ్తే ఏదన్నా ముందు మమ్మల్నే పరిష్కారం చేసి మాట్లాడి పంపించేవాడమ్మా. సార్ ఇప్పుడు పిల్ల సాయి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈయనే లాకప్ డెత్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు చేస్తున్న ర్యాలీని కూడా కావాలనే చేపిస్తున్నారు, ఇదంతా కూడా ఒక నాటకం అంటూ కూడా కొన్ని మాటలు వస్తున్నాయి. సో దానికి మీ సమాధానం ఏంటి? అదే నేను కూడా చెప్దాం అనుకుంటున్నానమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. ఈ ఆడవాళ్ళు కానీ, ఈ కుర్రోళ్ళు కానీ, వీళ్ళు కానీ స్వచ్ఛందంగా వచ్చారు. మా అందరికి ఎవడు పేమెంట్ ఇచ్చాడో చెప్పమనండి. బుద్ధి జ్ఞానం ఉండాలా.
సమస్య ఒకటైతే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. మేము 4 రోజుల నుంచి సిఐ నాగరాజు గారికి మొన్న చంద్రబాబు నాయుడు గారు పిలిచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి న్యాయం చేశామని చెప్పారు. ఆ తల్లి బాధని వాళ్ళు అర్థం చేసుకున్నారు. మేము కూడా హ్యాట్సప్ చేస్తాం, సంతోషం స్పందించినందుకు. కానీ ఇదే నాగరాజు గారు ఏ తప్పు చేశారని మీరు ఈ రోజున సస్పెండ్ చేశారని కూడా మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఏ మనిషికైనా శిక్ష ఎప్పుడండి? అతను తప్పు చేశాడని నిర్ధారణ జరిగాక శిక్షించాలి. విచారణలో ఉన్నప్పుడు సస్పెండ్ ఎలా చేస్తారండి? విచారణ జరిపించండి. నిజాయితీ గల అధికారులు ఎలాగో విచారణ చేస్తున్నారు కాబట్టి అధికారులు చేయమనండి. చేసిన తర్వాత అతను చేశాడు అని నిర్ధారణ జరిగాక ఆయన సస్పెండ్ చేస్తే మేమందరం కూడా ఆయనకు పలానా నాగరాజు గారు అని ఒప్పుకుంటాం. అంతేగాని ఆయన ఏ తప్పు చేయలేదు, అతను కావాలని ఇరికిచ్చి ఈ కేసులో అతను ఇన్వాల్వ్మెంట్ చేసే ఇదంతా అల్లరి ఎందుకు చేస్తున్నారండి? అంటే ఇది పై అధికారులు కుట్రంటారా లేదంటే రాజకీయ నాయకులు కుట్రంటారా? ఎవరైనా చేయొచ్చండి. దీని వెనకాతలు ఉన్న వాళ్ళు ఎవరో తేల్చుతారు కదా. సిట్ వేశారు, గవర్నమెంట్ వేసింది, సిట్ వేశారు. మేము చెప్పేది ఏంటంటే నాగరాజు గారి మీద ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి? అతను నిర్దోషని లేకపోతే అతను ముద్దాయ అనేది ఎప్పుడు తేలిద్దండి? విచారణ జరిగిన తర్వాత. విచారణ జరగకముందు అతను అరెస్ట్ చేస్తామంటే దాన్ని మేము అట్టా యాక్సెప్ట్ చేస్తాం. అతను రాకముందు 2 సంవత్సరాల క్రితం ఇక్కడ పరిస్థితి ఎలా ఉండేదో తెలుసండి, చాలా దారుణంగా ఉండేది. ఆ సార్ వచ్చాక మొత్తం అసలు ఎవరైనా సరే 8 తర్వాత ఒక్కరు కూడా రోడ్ల మీద ఉండటానికి వీల్లేదు. 10 గంటలకు ఆయన సివిల్గా వచ్చి మొత్తం రౌండ్ చేస్తాడండి 11:30, 12 వరకు. అతనికి ఏం అవసరం అండి? ఆయన బాధ్యత అనుకొని చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మీరు తీసుకెళ్ళిపోయి సస్పెండ్ చేసేస్తే ఇంతమంది వచ్చి ఎందుకంటే స్వచ్ఛందంగా స్పందిస్తారు. మాకు పేమెంట్లు ఇస్తారని ఒకటి చెప్తాడు యూట్యూబ్, మేమేదో కావాలని చేస్తున్నామని ఒకటి చెప్తాడు. ఎవరైనా నిరూపించమనండి. మేము డబ్బులు తీసుకొని వచ్చామని. మేమందరం స్వచ్ఛందంగా ఎక్కడే ఉంటాం. మేము ఈ 6 డివిజన్లోనే ఉంటాం. మేము ఎక్కడే ఉంటాం. వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ పిల్లలందరూ చూడండి, ఈ జనం అంతా ఎవరు డబ్బులు ఇస్తే వచ్చారు, వీళ్ళంతాను స్వచ్ఛందంగా వచ్చారు. సిఐ నాగరాజుకు సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి ఆఫీసర్ ఉండాలి. మేము కోరుకునేది ఒకటేనండి, ఏదైతే సిఐ గారికి ఇక్కడ అన్యాయం జరిగిందో అదే స్టేషన్కి మళ్ళీ సిఐ గారికి రావాలి, లేదంటే ఆయన ఇంకా ఉన్నతమైన పోస్టులో రావాలని మేము కోరుకుంటున్నాం. అది జరుగుతుంది కూడా 100%. మేము అతని మీద పూర్తి నమ్మకంతో చెప్తున్నాం. సో చూశారు కదా, గాదే సాయికృష్ణ కేసుకు సంబంధించి సిఐ గారిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ, ఆయన ఇటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తి కాదు అంటూ, అలాగే ఈ కృష్ణలంక ఏరియా మొత్తం కూడా సిఐ నాగరాజు గారు వచ్చిన తర్వాతే చాలా ధైర్యంగా ఇక్కడ ఆడవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ చాలా ధైర్యంగా 10 అయిన తర్వాత కూడా తిరగలుగుతున్నామంటూ కూడా ఇక్కడికి ర్యాలీకి వచ్చిన వాళ్ళైతే చెప్తున్నారు. సో సిఐ గారి అరెస్ట్కి వ్యతిరేకంగా అయితే ఇక్కడ ర్యాలీ కూడా చేపట్టడం జరిగింది. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, విజయవాడ నుండి.